నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ టేల్స్. ఈరోజైతే నేను నా టెర్రస్ గార్డెన్లో పూసిన కనకాంబరాల కోసం మీతో ముచ్చట్లు పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కనకాంబరాలని ఇలా పూయించడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా మిస్టేక్స్ కూడా ఉన్నాయండి. నేను చేసిన మిస్టేక్స్ ఏంటనింది మీకు కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను. కనకాంబరాలు మనం చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే ఎన్ని పువ్వులు పెట్టుకున్నా సరే మనకి బరువుగా అనిపించదన్నమాట. అలాగే దీని కలర్ వచ్చేసి ఎక్కడున్నా సరే చాలా బాగా కనిపిస్తుంది కదా. మన లేడీస్ అందరికీ కూడా మ్యాక్సిమం కనకాంబరాలు అంటే చాలా ఇష్టంగా పెట్టుకుంటారండి. అలాగే పూజల టైంలో కూడా చాలా అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ మనకు పెట్టుకోవడానికి కానీ చాలా నిండుగా అనిపిస్తాయి. తల్లోని ఒక మంచి చీర కట్టుకొని ఈ కనకాంబరం పూలు పెట్టుకుంటే అచ్చు లక్ష్మీదేవిలా అనిపిస్తారు ప్రతి ఆడవారు కూడా. అయితే ఈ కనకాంబరం మొక్కల్ని నేను ముందు అంతా అక్టోబర్లోనే పెట్టుకున్నానండి. అందువల్ల నాకు రాంగ్ సీజన్ అయినందువల్ల ఏమో రాలేదు. స్టార్టింగ్ ఒక 6 years బ్యాక్ ఒక రెండు మొక్కలు ఉండేవి నా దగ్గర. అవైతే చాలా బాగా పూసేవన్నమాట. ఈ తర్వాత ఈ 3 years నుంచి నేను చాలా కష్టపడ్డాను. అసలు ఎప్పుడు కూడా కనకాంబరాలు వచ్చేవి కాదు. నాకు అర్థమయ్యేది కాదు, మిగిలిన అన్ని పూలు పోస్తున్నాయి ఇవి ఎందుకు రావట్లేదని చాలా చిరాకు వచ్చేది అనమాట. అయితే నేను చేసిన తప్పే ఏంటంటేనండి, ఈ మొక్కలు వేసుకున్న కుండీలని ఎండలో పెట్టకపోవడం. అంటే కొంచెం నీడ తగిలే ప్లేస్లో ఉండేవన్నమాట. కనకాంబరాలకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎండండి. మనం ఎంత ఎక్కువ ఎండలో పెట్టుకుంటే అంత బాగా పోస్తాయి అన్నమాట. అలాగే ఈ మొక్కలకి మట్టి కొంచెం లూజ్ చేస్తూ ఉండాలండి. అంటే మనం పెట్టుకునేటప్పుడు ఏ మట్టి అయినా పర్వాలేదు, కానీ ఆ మట్టిని మాత్రం మాటికి లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 week ఒకసారి అలాగా మట్టిని లూజ్ చేస్తే లోపలికి ఆక్సిజన్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల వేర్లు చాలా హెల్తీగా పెరుగుతాయి, పువ్వులు కూడా సైజు చాలా బాగా వస్తుంది. అలాగే నేను ఫ్రీక్వెంట్గా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ డ్రై ఫెర్టిలైజర్ కానీ ఇస్తూనే ఉంటాను. దానివల్ల ఏమో ఈసారి అయితే ఫ్లవరింగ్ చాలా బాగా స్టార్ట్ అయిందనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రీవియస్గా 2-3 times నేను కనకాంబరాలను అయితే హార్వెస్ట్ చేశాను, కానీ ఎంత ఎక్కువగా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే కదా, దీనికోసం నేను చేసిన మిస్టేక్స్ని మీతో పంచుకుంటే మీరు కూడా మీ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటారు అని చెప్పేసి మీతో ఈ వీడియో చేయడానికి, షేర్ చేసుకోవడానికి సిద్ధపడ్డానమాట. ఈ కనకాంబరం మొక్కలకి మనం రోజు ఇంట్లో వాడుకునే ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి వాటర్లో పెట్టుకొని ఆ వాటర్ని లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇస్తే చాలా బాగా బ్లూమింగ్ అవుతాయి. అలాగే కొన్ని డ్రై ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటిగా వీడియోస్ పెడుతూ ఉంటాను. నేను నా మొక్కలకి ఏ విధంగా ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉంటానండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ కనకాంబరం మొక్కల్లో ఎక్కువ వాటరింగ్ అయితే అవసరం లేదండి. అంటే మనం ఉదయం సాయంత్రం వాటరింగ్ చేసే పని అయితే కాదు, ఒక పూట వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగని చెప్పి సమ్మర్లో మాత్రం 2 పూట్ల వాటరింగ్ చేసుకోవాలి. ఈ సీజన్లో అయితే ఒక పూట సరిపోతుంది. అలాగే ఈ కనకాంబరం మొక్కలు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మే ఎండింగ్ వరకు కూడా చాలా బాగా పోస్తాయి. ఎందుకంటే అప్పుడే సమ్మర్ ఎండ గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ ఎండ కాసే టైంలోనే ఈ పువ్వులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. విలేజెస్లో అయితే చాలా ఎక్కువగా ఉండేవండి ఇంతకు మునుపు. ఇప్పుడైతే అలా ఉండట్లేదు. ఇప్పుడు ఎవరో పెంచుకుంటున్నారంతే. ఇప్పుడు అందరూ హైబ్రిడ్ కనకాంబరాలకు షిఫ్ట్ అయిపోతున్నారండి. నేను పెంచుకున్న వెరైటీ అయితే నాటు కనకాంబరాలు అనమాట. వీటిలో ఈ చామంతి పువ్వులను కూడా కోసుకొని వేసుకున్నాను. ఎందుకంటే వాటిని చామంతి పూలు కనకాంబరాలు కలిపి కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. మీలో ఎవరైనా చిన్నప్పుడు ఇలా కట్టుకొని మాల పెట్టుకున్నారా తల్లోని? నాకైతే స్కూల్కి వెళ్ళే టైంలో
ఈ చామంతుల్ని కాకుండా చిట్టి చామంతులు ఉంటాయి కదా, అవి పెట్టుకునేదాన్నండి. నాకు అలా చామంతులు కనకాంబరాలు కలిపి పెట్టుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు నా టెర్రస్ గార్డెన్లో పువ్వులన్నీ హార్వెస్ట్ చేసుకొని ఇలా మాల కట్టుకొని చూస్తే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. 2 పిల్లకలు వేసుకొని శనివారం అయ్యేసరికి తల నిండా పూలు పెట్టుకొని, ఎంత పొడవు జడ ఉంటే అంత పొడవు పూలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఆ రోజులే వేరు. నేనైతే ఈరోజు నా కనకాంబరాలు హార్వెస్ట్ చేసుకొని ఈ విధంగా దండగుచ్చుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. చూసారు కదా, నేను మధ్య మధ్యలో చామంతి పూలను పెట్టుకుంటూ ఈ కనకాంబరాలతో పాటు కట్టుకొని పెడుతున్నాను అనమాట. దండ అయితే చాలా బాగా వచ్చింది. 2 మూరలకు పైనే అయ్యిందండి. చూసారు కదా, నేను చేతిమాలే కడుతూ ఉంటాను, ఎందుకంటే ఎక్కువగా సాగిపోకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి చేతిమాల కడతాను. చాలామంది కాలుమాల కడతారట, అలాగే ముడిమాల కూడా కడతారట. ఆ ముడిమాల కట్టడం వల్ల ఏమవుతుందంటే పువ్వులు అనేవి మన చేతిలోనే ఎక్కువగా నలిగిపోతూ ఉంటాయండి. అలా కట్టకుండా ఈ చేతిమాల కట్టుకున్నట్లయితే పువ్వులు గాలిలో ఉంటాయి కాబట్టి అంతగా నలిగిపోవు అన్నమాట. ఈ నాటు కనకాంబరం చెట్లు మనం పువ్వులు కోసిన తర్వాత వెన్నులు ఉంటాయి కదండి, ఆ వెన్నుల్ని తీసుకొని అవి బాగా ఎండలో ఎండబెట్టుకొని విత్తనాలు చేసుకున్నాయి. మళ్ళీ సమ్మర్కి ఎండబెట్టుకొని జూన్లో కనుక మనం విత్తనాలు చేసుకున్నట్లయితే చిన్ని మొక్కలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాటిని మళ్ళీ రీపోటింగ్ చేసుకొని మనం ఇలాగ పూలు పూయించుకోవచ్చు. ఈ కనకాంబరం పూలు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఈ పువ్వుల్ని చూసినప్పుడు నాకు మానసిక ప్రశాంతత అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. పువ్వులు అనేవి మన మనసుని చాలా ఉత్తేజపరుస్తాయండి, ఎందుకంటే మెంటల్ పీస్ అనేది బాగా దొరుకుతుందన్నమాట. మనం మొక్కల దగ్గర కానీ పువ్వుల దగ్గర కానీ ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే ఖచ్చితంగా మన మూడ్ అనేది సెట్ అవుతుందన్నమాట. నేనైతే ఈ విధంగా ఒక మాల కట్టేసుకున్నాను, దారం అయిపోయిందని చెప్పి ఇంకో మాలని కట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ విధంగా పూలు కడుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరండి. మనం మార్కెట్లో కొనుక్కొని పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అంటే నాకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కనకాంబరాలు అనేసరికి మోర 80 రూపాయలు 60 రూపాయల నుంచి అమ్ముతూ ఉంటారండి. అదే శ్రావణ మాసం సీజన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఒక మోర కనకాంబరం పూలు 800 వరకు కూడా వెళ్ళిపోయాయి అన్నమాట. అంత రేటు పెట్టి పూలు కొనుక్కోవాలంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది. టౌన్లో పెరిగిన వాళ్ళైతే ఏమో కానీ నాలాగా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలు పువ్వులు కొనుక్కొని పెట్టుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం మన ఊర్లో మన ఇంటి ముందు చాలా అంటే చాలా మొక్కలు పెట్టుకుంటాం. అట్లీస్ట్ ఒక్క కనకాంబరం మొక్క అయినా లేకుండా ఒక ఇల్లు కూడా ఉండదన్నమాట ఊర్లో, అంత బాగా పెంచుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ పువ్వులు కొనుక్కొని పెట్టుకోవాలంటే మనకు మనసు రాదు కదా. చూసారు కదా, మొత్తానికి నా కనకాంబరం పూల దండ అయితే ఇంత వచ్చిందనమాట. ఇంతేనండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ముచ్చట్లు. ఎలా అనిపించింది చెప్పండి? ఈ కనకాంబరం మొక్కల్ని నేను పెంచుకొని హార్వెస్ట్ చేసి ఇలా దండగుచ్చి మీతో ముచ్చట్లు పెట్టాను కదా, మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయండి, నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్